హాయ్ అండి, వెల్కమ్ టు వనితా తెలుగు బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి మనకి పండగ కదండి, క్షీరాబ్ది ద్వాదశి కదా. నేను వచ్చేసి ఇవాళ పూజ చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన నైవేద్యాలు అవి రెడీ చేసుకుంటున్నానండి. ఇవాళ వచ్చి రవ్వ ప్రసాదం చేస్తున్నాను దేవుడికి వచ్చేసి. అదైతే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇప్పుడు వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు రవ్వ ప్రసాదం ఎలా చేస్తాను ఏంటన్నది కూడా చూపిస్తాను మీకు, అది కూడా చూసేసేయండి. ఇవాళ వ్లాగ్లో అన్నీ పూజకు సంబంధించే ఉంటాయి, పూజకు సంబంధించే ఉంటుందండి. నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది కూడా మీకుతో షేర్ చేసుకుంటాను. అది కూడా చూదురు కానీ నాతో పాటును రెండు. ఇప్పుడైతే రవ్వ ప్రసాదం చేసేసుకుందాము. ముందైతే పెనం పెట్టేస్తానండి, బాండి పెట్టేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకుందాం. ముందుగాను కొంచెం నెయ్యి వేసి తెలుసు కదా నేను కొంచెం నెయ్యి ఎక్కువే వాడతానని. ఇక్కడైతే నెయ్యి వేసేసుకున్నాను. కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్. జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాం కదండి, అయితే త్వరగా వేయించుకుని తీసేసుకోవాలి. మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. మీకు చెప్పలేదు కదండి ఇది ఏ రవ్వ. ఇది ఎర్ర రవ్వ అండి, బల్సి రవ్వ అంటారు కదా, ఆ రవ్వతో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా జీడిపప్పులు అవన్నీ వేగిపోయి తీసేసుకుంటున్నాను. ఇంకా ఇలా వేయించుకు తీసేసుకున్నానండి. ఇప్పుడైతే రవ్వ వేయించుకుందాం ఇదే నెయ్యిలోను. అలా నెయ్యిలో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. నేను ఈ కప్పుతో కప్పు వేసుకుంటున్నానండి. ఇది అన్ని షాపుల దగ్గర దొరుకుద్దండి, బల్సీ రవ్వ అంటే ఇస్తారు. ఇది అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలా ఉంటుంది మనకి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది కానీ రవ్వ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. ఇది కుక్కర్లో కూడా ఒక విజిల్ 2 విజిల్ వేయించేసుకుని అప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది ఈజీగా. కానీ ఇంక ఇలా వేయించుకుని ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి ఈజీగా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో పెట్టి 1-2 విజిల్స్ వేయించేసుకుని 1-2 వాటర్ పోసుకొని వేయించేసుకోవాలండి. విజిల్ వేయించుకున్నాక షుగర్ అన్నది యాడ్ చేసుకుని ఇంక ప్రసాదం చేసేసుకోవచ్చు. కానీ ఇలా వేగి ఉడికితేనే కమ్మగా బాగుంటుంది. ఇంకాను ఎంతైనా సిమ్లో పెట్టి చేసుకున్నట్టే కదా. చూపి మధ్య మధ్యలో వీళ్ళు ఇలా ఆడుతూ ఉంటారు. మధ్యలో మీకు ఒకసారి వర్షాన్ని కూడా చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి, చాలా బీభత్సంగా కురుస్తుంది. ఒకసారి వర్షం కూడా చూసేసేయండి. మీకు చీకట్లో కనిపిస్తుందో లేదో రండి, అది వేగుతూ ఉంటుంది అలాగా. చూస్తారా వర్షం. చూసారు కదా వర్షం ఎలా పడుతుందో. అలా వర్షం పడుతూనే ఉందండి. ఇంక నేనైతే పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ప్రసాదం రవ్వ అంతా వేగిపోయింది. ఇంక వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాం.
ఇది కప్పు తీసుకున్నాను కదండి రవ్వ, వాటర్ వచ్చి 2.5 కప్పులు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ వాటర్ కూడా యాడ్ చేస్తాను. నేనైతే లెక్క అవి ఏమి చెప్పడానికని ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఇది మూత పెట్టేసుకుందాం. అలా ఉడుకుతూ ఉంటుంది. ఇంక పూజ దగ్గర సర్దేసుకుందాం రండి మనం. అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఒకే టైంలో తొందరగా పని అయిపోతుంది అనమాట. మనకి పూజ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఇవాళ బయట పెట్టుకోవడానికి లేదు కదండి, నేను ఇంక ఇంట్లోనే చేసుకుంటున్నాను అన్నీని. ఇంక అన్నీ రెడీ చేసుకుంటూ మీకైతే చూపించేస్తాను. కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కదండి. అటుకులు బెల్లం కలిపి ఇలా ప్రసాదం అన్నది చేసుకోవాలి. ఇవాళ తులసివనానికి కృష్ణుడు వస్తాడు కదా, మరి కృష్ణుడికి ప్రసాదం పెట్టాలి కదా మనం. అందుకనే అటుకులు బెల్లం కలిపి ప్రసాదం తయారు చేస్తున్నానండి. ఇది చాలా ఇష్టం కృష్ణుడికి. ఇప్పుడు అటుకులు పాయసం అంటారు కదా, అలాగే పాలల్లో కొన్ని అటుకులు కూడా వేసి, ఇది కూడా ఇష్టమండి కృష్ణుడికి. కొంచెం షుగరు, అటుకులు, అలాగే పాలల్లో కొంచెం తేనె. ఇది ఇంట్లో మంచి తేనె అండి, బాటిల్లో అది లైమ్ హనీ అలాంటిది ఏం కాదు, పట్టు తేనె అండి ఇది. అందుకే ఇలా చిన్న అట్లు స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఈ తేనె, పంచదార, పాలు చాలా కమ్మగా, కృష్ణుడికి చాలా ఇష్టం అండి ఇది. చాలా విష్ణుమూర్తి కృష్ణుడి రూపంలో మన ఇంటికి వస్తాడండి. ఇలా అటుకుల పాయసం రెడీ చేసి ప్రసాదాలు అయితే రెడీ పెట్టుకోవాలండి. కిందేమో చూద్దాం మనం. ఇంత దగ్గర పడుతుందండి, వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది కదా. మనకి రవ్వ అయితే ఉడికేసింది చాలా వరకును. ఇంకా షుగర్ అనేది యాడ్ చేసుకోవడమే. ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. ఇది కప్పు రవ్వ కదండి, నేనైతే కప్పున్నర షుగర్ వేసుకుంటున్నాను. స్వీట్ తినే వాళ్ళు 2 అయినా వేసుకోవచ్చు. చాలా వరకు కప్పున్నర సరిపోతుందండి. మా ఇంట్లో కూడా స్వీట్ ఎక్కువ తింటాం మేము. సరిపోతుందండి షుగర్ అయితే. ఇప్పుడు ఇది పాకంలో వస్తుందండి, కలుపుగా షుగర్ అంతా మెల్ట్ అయ్యి
ఇందులో కొంచెం పాకంలా వస్తుంది. అప్పుడు ఇంకొంచెంసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మనకి. అయింది కదండి, మళ్ళీ మనం మూత పెట్టుకుందాము. ఇలా సిమ్లో ఉడకనిద్దాం కాసేపు. చూసారా దగ్గర పడింది. ఇంకా ఇది కలిపేసుకుని మనం ఈ టైంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. అమ్మో ఇంత నెయ్యి అనకండి, ఇది ఇలా తింటేనే బాగుంటుంది. దేవుడికి ప్రసాదం కూడా కదా, అందుకే కొంచెం ఎక్కువ తగిలిస్తాను నేనైతే. మధ్యలో చెయ్యవరదు అనుకుంటున్నారా? వీడియో తీసే మా స్నేహదండి ఇది. మధ్యలో అలా చెయ్యేస్తూ ఉంటుంది. ఇంక ఇలా అయిపోయిన తర్వాత దగ్గర పడింది కదా, నెయ్యి కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం మనం. ఇవి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇది మనం ఇప్పుడే తినే అవసరం లేదండి. ఎక్కువ ఉన్నా మనం స్టోర్ చేసుకోవచ్చు, పాడవదు. 2-3 డేస్ నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటేనే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ దాకా ఉంటుంది. 1 వీక్ దాకా ఉంటుంది. ఇంక ఇదైతే తయారైపోయింది కదా, ఇంకా దేవుడికి ప్రసాదం తీసేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కదండి, ఇంక దేవుడి దగ్గరికి రెడీ చేసేసుకుంటున్నాను అన్నీ.
ఆఫ్ చేసేస్తున్నా. మీకు ముందుగానే చూపించాను కదా మొన్న, అదే తెలుసుకోవటండి. నేను ఇప్పుడు పూజ చేసుకోవడానికి లోపలికి తెచ్చుకుంటున్నాను. ఇది ఎక్కడంటే అక్కడ మార్చుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇదైతే పెట్టుకుంటాను నేను. ఇక ఇందులోనే మనం ఉసిరికొమ్మ, తులసమ్మ, ఉసిరికొమ్మ కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే పూజకి రెడీ చేసేసుకుందాం అన్నీ. ఇవైతే లోపల తెచ్చి పెట్టుకున్నాను. కృష్ణయ్యని కూడా పెట్టుకుందామండి ఇందులోను. చాలా బాగుంది కదా. ఇప్పుడు రెండు ఇక్కడ పెట్టుకుని నేను అన్నీ సర్దుకుంటాను దీపాలు వెలిగించుకోవడానికి. చూసారు కదా, పూజకు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఇక్కడైతేనే ఇంకా పూజకైతే ఏమేమి చేయాలన్నది ఇక్కడైతే ఎలా చేస్తున్నాను అన్నది మీకైతే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేసేయండి. ఇప్పుడు వచ్చి పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు పూజ ఎలా ప్రారంభించాలి ఏంటనేది మీకు చూపిస్తానండి. ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఇది పిండితో ముగ్గు వేసుకోవాలి ముందేలాగా. ఇక్కడ ముందే తడిబట్టతో తుడిచిపెట్టుకున్నానండి నేనంతా. ఇలా పద్మంలో ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే పసుపు కూడా ఒక ముగ్గులో వేసుకోవాలి. పసుపు కుంకుమ జల్లుకుని ఇప్పుడు పీఠం అనేది వేసుకోవాలండి. ఇది ఎప్పటి నుంచో మా అత్తయ్య గారి దగ్గర నుంచి వస్తున్న పేట అండి. అందుకే ఇది నేను ఎప్పుడు మాను, ఏ పూజకైనా ఇదే యూజ్ చేస్తానండి. అందుకని ఇదే పెట్టుకుంటున్నాను నేనైతేని. ఇప్పుడంటే ఇంకా మోడల్స్ అవి వచ్చాయి కానీ ఇంకా అవేమి తీసుకోలేదు నేను. ఇప్పుడు ఇందులో కొంచెం పేటకి పసుపు అది రాసి అలంకరించుకుంటాను. ఇంక ఇక్కడ పీట కూడా అలంకరించేసుకుంటున్నానండి. పీట మీద కూడా పిండి ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను. ముగ్గు కూడా వేసేసుకొని పీట మీద కూడా పద్మం వేసుకోవాలండి. ఆ పద్మం వేసుకొని అప్పుడు దాని మీద తులసమ్మని చేసుకోవాలండి మనం. తర్వాత కృష్ణాన్ని కూడా పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే చేస్తున్నానండి. ముగ్గు కంప్లీట్ చేశాక మిగిలిందన్నది మీకు చెప్తానండి. ఇది నాకు వచ్చిన విధంగా నేను చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు చేసుకునే విధంగా. ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు అవి ఉంటే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. నాకు వచ్చిన రీతిలో నేను చేసుకుంటున్నాను. ఇది నేను ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ అండి. ఇంకేమైనా తేడా అది ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా నేర్చుకుంటాను. నాకు ఎవరు ఏమి చెప్పరు. నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను. ఇదైతేనే తెలియకపోతే నేర్చుకోవడంలో తప్పులేదు కదండి. అలాగే కొన్ని కొన్ని నాకు తెలియవు, అది నేర్చుకుంటాను మీరు చెప్తేనే. ఇంకా ఏమేమి చేయాలి ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే. నాకైతే ఇలా వచ్చి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకుంటున్నాను.
అది మీకు కూడా చూపిస్తున్నానండి. ఇంక ఇలా నేను అన్నీ సర్దుకుంటూ ఉండగానే ఇంక మా వారు కూడా వచ్చేసారండి. బయట చాలా పెద్ద వర్షం పడుతుంది కదా, మార్నింగ్ రెయిన్ కోట్ అవి పట్టుకెళ్ళడం మర్చిపోయారండి. ఏమో ఇంత వర్షం పడుతుందని అనుకోలేదు, అందుకని ఇంకా వెళ్ళిపోయారు. వచ్చేటప్పుడు ఇంకా వర్షం పెద్దదవడంతో తడిచే వచ్చారండి. ఇంకా స్నానం అయితే చేసేసారండి, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయారు. ఇక ఈలోపు నేను దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా పూజ అన్నది మొదలు పెట్టుకున్నానండి. ఇంకా ఆయన కూడా వచ్చి కూర్చున్నారండి నాతో పాటుని. ఇంకా ఇక్కడ మీకైతే ఆయన కనబడట్లేదు, ఇంకా పక్కన కూర్చున్నారండి. ఇంకా అన్నీ అందించేసుకొని ఇంకా నేను పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను. దీపాలు కూడా వెలిగించేసుకున్నాను కదా. ఇలా నాకు పూజ అన్నది అవుతుందండి. నా పూజ కనుక నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నా పూజ ఎలా చేశాను ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక పాట అనేది యాడ్ చేస్తున్నానండి, అది తులసమ్మ మీద పాడే పాట. నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా షేర్ చేసుకోవాలనిపించింది, మీతో కూడా చేసుకుంటున్నాను. అది ఎవరు పాడారు ఏంటనేది తర్వాత చెప్పి. శ్రీ తులసీ అభివందనము పాతకహారిణి శుభవందనము. శ్రీ తులసీ అభివందనము మా గృహములలో ప్రాంగణ సీమల మంగళ దేవతయై విహరింపుము. శ్రీ తులసీ అభివందనము పాతకహారిణి శుభవందనము. శ్రీ తులసీ అభివందనము. ఆదిలక్ష్మి దివ్యాంశమునందున ఈ ధరిత్రి జన్మించితివి. ఆదిలక్ష్మి దివ్యాంశమునందున ఈ ధరిత్రి జన్మించితివి. ఆది విష్ణు పాదార్చన కొరకై బాధల కోర్చి తపించితివి.
తులసీ అభివందనము పాతకహారిణి శుభవందనము శ్రీ తులసీ అభివందనము ఈ జగమంతటా కన్న తల్లివై రాజిల్లుచుందువు కల్పవల్లివై ఈ జగమంతటా కన్న తల్లివై రాజిల్లుచుందువు కల్పవల్లివై నిన్ను పూజింతుము పరిపాలింపుము వనితాలికి సౌభాగ్యము నింపుము శ్రీ తులసీ అభివందనము పాతకహారిణి శుభవందనము శ్రీ తులసీ అభివందనము శ్రీ తులసీ అభివందనము. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ పాట అనేది ఎంత బాగుందో. ఇది మా పక్కన నైబర్ ఒక ఆవిడ ఉంటారు, వాళ్ళ తోటికోడలు పాడిన పాట అండి. తులసమ్మ మీద పాడారు. ఆవిడ సంగీతం నేర్చుకున్నారండి, చాలా బాగా పాడతారు. ఆ పాటే నాకు నచ్చింది, దీంట్లో పెట్టానండి. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.